హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి రాగి పిండితో ఇన్స్టెంట్ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నానండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, లేదంటే మార్నింగ్ ఏదైనా హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా ఒకసారి ఇడ్లీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసేసుకోండి. ఆయిల్ వేడెక్కగానే అందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులని వేసుకోండి. ఇవి కొంచెం వేగగానే 2 పచ్చిమిరపకాయలు కానీ, లేదంటే 1 పచ్చిమిరపకాయ కానీ సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే చిటికెడు ఇంగువని, 2 టేబుల్ స్పూన్ వరకు తురుముకున్నటువంటి క్యారెట్ని, అలాగే 1 రెమ్మ వరకు కరివేపాకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే కొత్తిమీరను కూడా వేసుకోవచ్చండి, చిన్న ముక్కలుగా కట్ చేసి. నేనైతే వేసుకోవట్లేదు. ఇప్పుడు ఇవన్నీ లో ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. ఉప్మా రవ్వ అని కూడా అంటారండి, సూజీ అని కూడా అంటారు. ఈ బొంబాయి రవ్వని వేసుకోగానే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బొంబాయి రవ్వ నుంచి మంచి వాసన వచ్చేదాకా ఫ్రై చేసేసుకోండి. ఇది చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే 1 కప్పు వరకు రాగి పిండిని వేసుకోవాలి. ఇలా రాగి పిండిని వేసుకొని 1 నిమిషం పాటు మొత్తం మిక్స్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే రాగి పిండి నుంచి ఇంకా మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నారో, ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు పెరుగును కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదండి, అలా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు ఉండకూడదండి, అది గుర్తుంచుకోండి. చూడండి, బ్యాటర్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుంటే సరిపోతుంది. అందులోనే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ సాల్ట్ ఆ బ్యాటర్ కలిసేదాకా బాగా కలుపుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా గెరటితో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు తప్పనిసరిగా పక్కన పెట్టేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి గెరటితో బాగా మిక్స్ చేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. ఇలా వేసుకొని ఆ వంట సోడా పైనే 1 టేబుల్ స్పూన్ దాకా నీళ్ళని వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. అంతకుమించి నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదండి, అది గుర్తుంచుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి ఇలా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకోండి. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్ని ఇలా వేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన ప్లేట్లు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఇడ్లీ గిన్నెలో నీళ్లు మరుగుతుండగా ఉన్నప్పుడు ఈ ప్లేట్లని అందులో పెట్టి మూత పెట్టి 15 నిమిషాల పాటు స్టీమ్ చేసేసుకోండి. 15 నిమిషాల తర్వాత మూత తీసారనుకోండి, ఇడ్లీలు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటాయి. ఇప్పుడు వీటిని బయటికి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా ఇన్స్టెంట్ రాగి ఇడ్లీలు రెడీ. చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.